నీకే స్తోత్రం మహోన్నతుడా, నీకే స్తోత్రం మహోన్నతుడా, నీకే స్తోత్రం మహోన్నతుడా, నీకే స్తోత్రం ఆశ్చర్యకరుడా, నీకే స్తోత్రం ఆశ్చర్యకరుడా, నీకే స్తోత్రం ఆశ్చర్యకరుడా, నీకే స్తోత్రం ఆశ్చర్యకరుడా, నీకే స్తోత్రం మహాఘనుడా, నీకే స్తోత్రం మహాఘనుడా, నీకే స్తోత్రం మహాఘనుడా, నీకే స్తోత్రం మహాఘనుడా, నీకే స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. నీ శక్తి కార్యము తలచి తలచి హృదయము పొంగెనయా, నీ శక్తి కార్యము తలచి తలచి హృదయము పొంగెనయా. మంచివాడా మంచి చేయువాడా, స్తోత్రము స్తోత్రమయ్యా. మంచివాడా మంచి చేయువాడా, స్తోత్రము స్తోత్రమయ్యా. మంచివాడా మహోన్నతుడా, ఆరాధనా ఆరాధనా. మంచివాడా మహోన్నతుడా, ఆరాధనా 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 ఆరాధనా. ప్రేమించేదం అధికముగా ఆరాధింతు ఆసక్తితో, ప్రేమించేదం. పాడాలి నోరు తెరిచి, నోరు తెరిచి. రాధింతు ఆసక్తితో, పూర్ణ మనస్సుతో ఆరాధింతు నిన్ను, పూర్ణ సేవించేదం నిన్ను, పూర్ణ యేసయ్యా నిన్ను పూర్ణ సేవించేదం. ఆరాధనా ఆరాధనా. యేసు ప్రభువానికి స్తోత్రం. ఆరాధనా 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 ఆరాధనా. ఎల్రోయే ఎల్రోయే, నన్ను చూసావే వందనమయ్యా.
ఎల్రోయే ఎల్రోయే నన్ను చూసావే వందనమయ్యా, నన్ను చూసావే వందనమయ్యా, నన్ను చూసావే వందనమయ్యా. పూర్ణ మనస్సు ఆరాధింతును నిన్ను, పూర్ణ సేవించేదం నిన్ను, పూర్ణ యేసు రక్తము జయం, యేసు రక్తము జయం. పూర్ణ బలముతో యేసయ్యానికి స్తోత్రము ప్రభువా. ఆరాధన తండ్రి అయిన దేవునికి, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము ప్రభువా, స్తోత్రము ప్రభువా. యేసు రక్తము చేయం, 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 యేసు రక్తము జయం, యేసు రక్తము జయం, యేసు రక్తమునకు జయం, యేసు రక్తము జయం, యేసు రక్తము జయం, యేసు రక్తము జయం, యేసు రక్తమునకు జయం, యేసు రక్తమునకు జయం, యేసు రక్తము 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 జయం. యేసయ్యానికి స్తోత్రము, యేసయ్యానికి స్తోత్రము, యేసయ్యానికి స్తోత్రం, యేసయ్యానికి స్తోత్రం, యేసయ్యానికి స్తోత్రము, యేసయ్యానికి స్తోత్రం, 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 యేసయ్యానికి స్తోత్రం. కృతజ్ఞతాస్తుతులు, కృతజ్ఞతార్పణలు, కృతజ్ఞతాస్తుతులు, కృతజ్ఞతార్పణలు, కృతజ్ఞతాస్తుతులు, కృతజ్ఞతార్పణలు, కృతజ్ఞతాస్తుతులు, కృతజ్ఞతార్పణలు, కృతజ్ఞతాస్తుతులు, కృతజ్ఞతార్పణలు, కృతజ్ఞతాస్తుతులు, కృతజ్ఞతాస్తుతులు, కృతజ్ఞతలు ప్రభువా. వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు, కృతజ్ఞతాస్తుతులు, వందనాలు ప్రభువా. కృతజ్ఞతాస్తుతులు, కృతజ్ఞతలు, స్తోత్రం, 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 స్తుతి ప్రభువా. యేసు రక్తము, యేసు రక్తము, యేసు రక్తము, యేసు రక్తము, యేసు రక్తము, యేసు ప్రభువానికి వందనాలు, స్తోత్రము. యేసు రక్తము చేయి, యేసు రక్తము చేయి, యేసు రక్తము చేయి, యేసు రక్తము చేయి, యేసు రక్తమునకు 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 చేయి, యేసు రక్తము 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 చేయి, యేసు రక్తమును చేయి, యేసు రక్తము 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 చేయము, యేసు రక్తమునకు 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 చేయము,
యేసు రక్తమునకు జయం, యేసు రక్తమునకు జయం, సిలువు రక్తమునకు జయం, యేసు రక్తమునకు జయం. యేసయ్యానికి స్తోత్రం, యేసయ్యానికి స్తోత్రం, యేసయ్యానికి స్తోత్రం, యేసయ్యానికి స్తోత్రం. స్తుతి, స్తోత్రం, స్తుతి. యేసు ప్రభువానికి వందనాలు. స్తుతి, 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 స్తుతి. యేసయ్యానికి వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు, వందనాలు, స్తోత్రాలు. సహాయము చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఆమె అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్త 11వ అధ్యాయాన్ని ఒకసారి చదవండి. ఒకసారి 10వ అధ్యాయము 11వ వచనం. మత్తయి సువార్త 10:11 చదవండి. 10:11 11 అధ్యాయము 28వ వాక్యాన్ని అందరూ కూడా తేటగా చూడాలి. ఏమంటున్నారమ్మా? ప్రయాసపడి, ఐశ్వర్య ఏంటంట? ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగచేతును అనే మాట. ఇది ఎన్నో సంవత్సరాల నుండి, వింటున్నారా? ఎన్నో సంవత్సరాల నుండి, చిన్నప్పటి నుండి మనం మనసుల్లో బాగా, సండే స్కూల్ నుంచి కూడా బాగా తెలిసినటువంటి మాట. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్తమైన జనులు నా యొద్దకు మీరు రావాలి. ఏం భారం ఉన్నాయి? అప్పుల భారం పెద్దదే కదా, కుటుంబ భారం పెద్దదే కదా, రోగం దా భారం ఎంతో పెద్దది కదా, పెళ్ళి చేయాలి ఎంతో భారమే కాదు, ఇల్లు కట్టుకోవాలి భారమేగా, చదువుకోవాలి, పిల్లల్ని కనాలి, ప్రెగ్నెన్సీ ఎంతో భారం, భయం, ధైర్యము చెడి కృంగిపోతున్నటువంటి వారు ఉన్నారు. ధైర్యము చెడిపోతుంది ఆ భారాన్ని మోయలేక. ఎందుకంటే ఒక్కరి మీదే ఆ భారం పడిందనుకో, అది ఎంతో కష్టంగా ఉంటుంది. దినదినము కూడా ఆ బాధ ఎక్కువగా అయిపోతున్న పరిస్థితి. ఆ భారాన్ని మోసుకుంటున్నారు, ఎవరికి వాళ్ళే మోసుకుంటున్నారు, దేవుడి మీద ఆధారపడటం లేదు. నేను విశ్రాంతిని మీకు ఇస్తాను రమ్మని చెప్పాడు ప్రభు. విశ్రాంతి అంటే దేనికి విశ్రాంతి అంటే 29వ వచనంలో, నేను సాత్వికుడను దీన మనసు కలవాడను గనుక నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణమునకు విశ్రాంతి కలుగును. ఎప్పుడు విశ్రాంతి? ప్రాణానికి విశ్రాంతి, శాంతి, విశ్రాంతి, ప్రాణం నెమ్మదిగా విశ్రాంతిగా ఎప్పుడు కలుగుతుంది అంటే, నా కాడి సులువుగాను నా భారము తేలిగ్గా ఉన్నది. ఆయన కాడి, ఆయన భారం
మొదట నీ భారం పోవాలంటే ఆయన భారాన్ని లేక ఆయన యొద్ద కొన్ని నేర్చుకోవాలి నువ్వు. ఆయన ఆజ్ఞలు తేలికైనవి. ఫోన్లన్నీ సైంట్లో పెట్టండి. ఆజ్ఞలు చాలా తేలిగ్గాను సులువుగాను ఉన్నాయి. దేవుడు చెప్పేవి మనం చెయ్యొచ్చు, మీకు విశ్రాంతి వస్తుంది. ఏంటి ఆజ్ఞలు? 6 రోజులు నువ్వు పని చేసుకోండి, 7వ రోజు విశ్రాంతి తీసుకోనండి అని చెప్పాడు. అది తేలిక కష్టమా? నోరు తెరి చెప్పండి. అది తేలిక కష్టమా? తేలికగా, అవునా కదా? తేలికేనా? 6 రోజులు పని చేసి 7 రోజులు, 7వ రోజు ఒక 2 గంటలు చర్చిలో ఉండి మిగతా టైం ఇంట్లో ఉంటే అది మీకు ప్రాణం బాగుంటుంది, దేవుడు ఆజ్ఞను కూడా నెరవేర్చిన వారు అవుతారు కదా. మరి అలా కాకుండా 6 రోజులు చర్చిలోకి వచ్చి 7వ రోజు మాత్రమే పనికి వెళ్ళండి, మీ చావు మీరు చావండి అని బైబిల్లో రాసుందంటే అది కష్టమా తేలిక? నిజం చెప్పండి, కష్టమేగా. 6 రోజులు ప్రార్థన రావాలా, ఒకరోజు పని చేసుకోవాలా? ఎంత వస్తాయి డబ్బులు? మాకు అవన్నీ తెలియదు. నేను మీకు ప్రాణం పోసాను, మిమ్మల్ని బ్రతికిస్తున్నాను, పోషిస్తున్నాను. నరులారా తిరిగి రండి అంటే వచ్చేస్తారు, మళ్ళీ మీరు పోతారు. టైం వయసుకు సంబంధం లేదు, కాబట్టి నేను చెప్పినట్టు చేయాలి అని దేవుడు అంటే మనం ఎక్కడుంటాం? దేవుడు మంచి దేవుడు, సత్పురుషుడు. ఆయన మనవలే శోధించబడే వారికి సహాయం చేస్తాడు. సహాయకుడు ఆయన. కష్టపెట్టే దేవుడు, బాధ పెట్టేవాడు కాదు అమ్మా. ఆయన ప్రేమ కలిగిన వాడు, ప్రేమించేటువంటి వాడు. ఆయన ప్రేమ, దేవుడు లోకమునెంతో ప్రేమించాడు కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశించకుండా నిత్య జీవం పొందునట్లుగా ఆయనను అనుగ్రహించాడు. యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనకి జీవం అనేది కలుగుతూ వస్తుంది. ఆయన మనల్ని ప్రేమించేవాడు, ఆశీర్వదించేవాడు. ఎప్పుడుకో కానీ ఆయన కోపం రాదు, మాటి మాటికి ఆయన కోపపడేవాడు కాడు మన మీద. ఎప్పుడైనా కోపపడ్డాడంటే ఎల్లప్పుడూ ఆయన వ్యాజ్యం ఆడడు. ఎందుకంటే నరుని ఆత్మ నలిగిపోద్ది, కృంగిపోతారు మీరు. ఎందుకంటే బాగా దేవుడు ప్రతిసారి కనుక నిన్ను డీల్ చేయటం మొదలుపెట్టాడు అనుకో, నీతో చర్చించటానికి, నీతో చూడటానికి ఉన్నాడనుకో, చాలా నలిగిపోతావు నువ్వు. అంది పద్దాక ఆయన మన జోలు రాడు, అలా విడిచిపెట్టేస్తూ ఉంటాడు. ఒక మారు మాట్లాడను, రెండవ మారు మాట్లాడను, మూడవసారి మాట్లాడతాడు, అంతే. మీ ఇష్టం అంటాడు. చాయిస్. దారి చూపించాను, 2 దారులు, ఏ దారి కావాలో కోరుకో అన్నాడు. ఎంత మంచివాడు. చెయ్యి, లేకపోతే చచ్చిపోతావని అలా కాదుగా, ఇది నీ ఇష్టం. నీవే కలవరపడిపోతున్నావు ఎలా ఏంటని. నడిపించేవాడు కూడా ఆయనే. నీకు ముందుగా వెళ్ళి ఆయన నడిపిస్తాడు. చిన్న గొర్రె పిల్లలాగా నిలిచి ఉండు, వేచి ఉండు. మోషే, ఎందుకు నువ్వు కలవరపడిపోతున్నా? చూస్తూ ఉండు, మౌనంగా ఉండు, నేనేం చేస్తానో చూడు అనే. ఆ మౌనంగా ఉండటం చాలా కష్టం. సైలెంట్గా ఉండటం ఎంతో కష్టం. సైలెంట్గా ఉండలేం. నరులతో ఆయన
ఎల్లప్పుడూ వ్యాజ్యం ఆడడు. ఎందుకంటే ఒకవేళ వ్యాజ్యం ఆడితే మనం కృషించిపోతామని. ఎంతో తేలికైనటువంటి ఆయన ఆజ్ఞలు 6 రోజులు నీకు ఇచ్చాను. ఒక రోజు మాత్రం, ఒక రోజంతా కాదు అది కూడా. ఎందుకంటే ఒక రోజు కూడా కాదు అది. మరి అది తేలికైందే కదా. యెషయా గ్రంథము 57వ అధ్యాయంలో 16వ వచనాన్ని ఒకసారి తీసి చదవాలి. యవనస్తులు వేరే యవనాలు ప్రార్థనకి టయానికి 12ంటికి రావాలి. ఏమన్నా లాస్ట్లో వస్తే లాస్ట్ బెంచ్ లాగానే లాస్ట్ వెనకబడిపోతారు. తప్పిపోయిన వాళ్ళు, పడిపోయిన వాళ్ళ లక్షణాలు ఏంటంటే లాస్ట్ 10 నిమిషాలని టైం పెట్టుకొని వెనకబడి, మొదటి ప్రేమని మొదటి బాప్తీసం పొందినప్పుడు నువ్వు ఏ టైంకి వచ్చావు? చెప్పండి, నిజం చెప్పండి. బాప్తీసం పొందినప్పుడు ఏ టైంకి వచ్చావు? కొత్తలో ఒక నెలంతా కొత్త పెళ్లి కూతురులాగానే ఇక తర్వాత ఇక అంతా చంద్రవందరేలాగా అయిపోతే అదే వరుస అంతము వరకు ఉండటానికే ఈ చర్చి అనేది, మందిరం అనేది. విడిది గది అంటారు. ఏమది? పెళ్లి జరుగుతుందండి. పెళ్లి కుమార్తెని తీసుకెళ్ళి డైరెక్ట్గా పెళ్లిపేటల మీదకి తీసుకెళ్లకుండా ఎక్కడ తీసుకెళ్తారు? విడిది గది. అంటే అక్కడ అలంకరించుకొని తొందర లేకుండా ప్రశాంతంగా పెళ్లి కుమార్తె అలంకారం, వస్త్రాలు ధరించుకొని, తెల్లని వస్త్రం, దాన్ని తెల్లగా అది వేస్తారు. ఏంటి అది? వేలు. ఇవన్నీ చాలా కష్టం, వేలు వేయాలంటే. ఇవన్నీ కూడా అలంకరించుకోవటానికి ఒక గది ఉంచుతుంది. ఎంతసేపు అయినా అక్కడ సంతృప్తికరంగా బాగుంది అనేంత వరకు అక్కడ అలంకరించుకొని పెళ్లిపేటల దగ్గరికి రావాల్సి ఉంటుంది. అలాగే సంఘం అంటే విడిది గది లాంటిది. దేవుడి దగ్గరికి మనం వెళ్ళటానికి ఇక్కడ రెడీ అవ్వాలి, మందిరంలో రెడీ అవ్వాలి, సిద్ధపడ ఉండాలి. దేవుని మందిరంలో సిద్ధపడుతూ ఉండాలి. ఎలా? వారం అంతా మీరు రకరకాల పనులు ఉంటాయి కదా, అవన్నీ ఇక్కడ కడిగేసుకొని, ప్రభు క్షమించునైనా నేను ఇలా ఉండలేకపోయాను, ఇలా ఉండగలుగుతున్నానని అలా కడిగేసుకొని రెడీ అయ్యే టైం అని, రెడీ అయ్యేటువంటి ప్లేస్ ఇది. మళ్ళీ వారం అయినాక మళ్ళీ మీ పనుల్లో మీరు వెళ్తారు. మీరు కావాలని ఏది జరగదు కాబట్టి కొన్నిసార్లు మీరు తప్పిపోయే అవకాశాలు ఉంటాయి. అలాంటి టైంలో విడిది గది అలంకరించుకోవాలి, మరలా కడిగి వేయబడాలి. కాబట్టి పెద్ద భారమేం కాదు. రోజు అంటే భారమే అవుతుందే కానీ వారానికి ఒకసారి. అక్కడేముంది? 57వ అధ్యాయము 16వ వచనంలో, నేను నిత్యము పోరాడువాడను కాను, ఎల్లప్పుడూ కోపించు. ఎప్పుడు కూడా ఆయన పోరాడేవాడు కాడు. నిత్యం రోజు ఇప్పుడు ఇంట్లో పోరాడినట్టుగా మీరు రావట్లేదేంటి రారేంటి అని నాలాగా సేవకుల్లాగా ఆయన ఏది పెద్దగా తపత్రపడి పిలిచి గద్దించి బుద్ధి చెప్పి అలా ఏమి ఉండదు. ఆయన నిత్యము కోపపడ్డ ఆయన ఎప్పుడో ఒకసారి వస్తుంది కోపం. ఎల్లప్పుడూ కోపించుడు, ఎప్పుడు పోరాడేవాడు కాదు. అలా గుండిని ఎడల నా మూలముగా జీవాత్మ క్షీణించిపోను. నేను పుట్టించిన నరులు క్షీణించిపోతారు. వాళ్ళు దేవుడు గనక మనతో వ్యాజ్యం పెట్టుకొని మనల్ని టచ్లో ఉండి మన ప్రతిదాన్ని కనుక క్షుణ్ణంగా పరిశీలించి ప్రతిదాన్ని కూడా ఆయన సరిచేయాలని చూస్తే అసలు మనం ఉండగలుగుతామా? ఉండలేం. ఎందుకు ఉండలేమంటే మనం క్షీణించిపోతాం. ఆయన కనుక మనల్ని వేధిస్తూ ఉంటే, బాధిస్తూ ఉంటే, కోప్పడుతూ ఉంటే, కాబట్టి ఆయన ఎంత మంచి దేవుడు మీరు అర్థం చేసుకోవాలి. ఆయన జాలి కలిగిన దేవుడని మీరు అర్థం చేసుకోవాలి. కరుణ కలిగిన దేవుడు.
6 రోజులు నీకు అవకాశాన్ని ఇచ్చాడు. ఆ ఒక రోజు నాది అన్నాడు. అది కూడా నేను 6 రోజులు పనిచేసి విశ్రమించాను కాబట్టి మీరు కూడా విశ్రమించండి, నాలాగా ఉండండి, బాగుంటుంది మైండ్, నేను చేశాను మీరు అలాగే చేయండి అని అనుకోవటం తప్పులే. అది ఒక పిల్లలకి పెంపకంలో అది ఒకటి. నేను ఇలాగా చేసేదాన్ని, ఇలా చేసేవాడిని, నువ్వు కూడా అలా చేస్తే మంచిది కదా, అది తండ్రి ప్రేమ. నాలాగే మీరు విశ్రమించండి అని చెప్పాడు. తర్వాత రోజు 24 గంటలు ఉన్నాయి కదా మన జీవితంలో. ఒక గంట దేవునికి ఇవ్వటం పెద్ద విషయం కదా. ప్రభు అన్నాడు, ఇదిగో శోధనలో ప్రవేశించకుండా మెలకుగా ఉండి ప్రార్థన చెయ్యండి. ఎంతసేపు ప్రార్థన చేయాలి అంటే ఆయన చెప్పాడు, ఒక గడి అయినను మేలుకొని ఉండలేరా. ఎంతసేపు అంట? గడి అంటే ఎంతమ్మా? గంట సేపు. చాలా ఈజీయే. ఆజ్ఞలు చాలా తేలికైనవి. మీ ప్రాణానికి నెమ్మది వస్తుంది, పెద్ద కష్టమేం కాదు. మీరు పనులన్నీ కూడా ఇది అలవాటుగా మీరు చేసుకుంటే మీ ప్రాణం నెమ్మది వస్తుంది. అలుపు లేకుండా మీరు ప్రయాసపడటం వలన మీకు కలిగేది ఐహిక విచారము తప్ప మరేంటి? ఆ గంట రోజులో ఉండటం మంచిది. ఉదాహరణ, ఇగో 100 రూపాయలు దేవుడు మీకు ఇచ్చాడు, 10,000 రూపాయలు దేవుడు నెలకి జీతం ఇస్తున్నాడు, 9,000 రూపాయలు ఇస్తున్నాడు, అన్నీ పోగా 7,000 రూపాయలు వస్తున్నాయి. 7,000 రూపాయల్లో 6,300 రూపాయలు చర్చిలో కానికేసేయండి. 700తో మీరు జీవితాన్ని, పిల్లల్ని పోషించుకోండి అన్నాడు అనుకో దేవుడు. అది కష్టమా తేలిక? ఇష్టం, అది ఇబ్బందేగా. 6,300 నాకు ఇవ్వండి. 7,000లో 6,300 90%. అనేక మందికి సువార్త వెళ్ళాలి, రాజ్య స్థాపన కలగాలి అంటే మీరు నేను ఇచ్చి నాకు ఇచ్చేయండి. నేను ఆరోగ్యం ఇవ్వకపోతే మీరు కష్టపడలేరుగా అమ్మా. ఒక దారి చూపించకపోతే నీకు ఈ విధానం ఉంటుంది కదా. మనం మట్టి అయిపోవటం, మన మన్ను స్తుతిస్తుందా? దేవుడు కృప వలన ఈ రోజున 4 రాళ్ళు సంపాదించగలుగుతున్నాం. దేవుడు కృపే కదా. ఒక కష్టం నా బలము చేత, నా కష్టము చేత నేను ఇంత వైభవంగా ఈ పట్టణాలని, ఈ ప్రాకారాన్ని కట్టించుకున్నాను అని నెబుకద్నెజరు అన్నాడు. నీ వలన కలిగి కాదు. నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము. నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము. కొట్లలో ధాన్యము సమృద్ధిగా పెట్టాను, సరిపడా ఉన్నది. నా ప్రాణంతో చెప్పుకుంటున్నాను, నా కొట్లను విప్పుతాను, నా భూములు పండించాను అనేసి అతిశయిస్తూ ఉన్నాడు. ప్రభు దేవుడు అన్నాడు, ఈ రాత్రి దేవుడు అడిగితే నువ్వు పోగు చేసి సంపాదించి కష్టపడిందంతా ఏమవుతుంది అన్నాడు. కంగు తిన్నాడు దెబ్బకి. నా పొలం, నా పంట, నా డబ్బు, నా ప్రాణం అంటున్నావే, సరే నా ప్రాణాన్ని, అది నీ ప్రాణమో నా ప్రాణమో తెలిసిద్ది నీకు. ఈ రాత్రి దేవుడు నీ ప్రాణాన్ని అడుగుతాడు. ఎక్కడుంది అది? ఈ రాత్రి దేవుడు నీ ప్రాణమడిగితే సంపాదన ఎవరిదగునో యోచించితివా?
యేసే నిజ దేవుడు, నిత్య జీవమిస్తాడు, మరణమైనా నిన్ను విడువడు. అంతలోనే కనబడే, అంతలోనే మాయమయే, ఆవిరి వంటిదిరా ఈ జీవితం, లోకాన కాదేది శాశ్వతం. మత్తయి సువార్తలో 11వ అధ్యాయంలో ఈ మాట మీరు స్పష్టంగా వినండి. నేను ప్రార్థన చేస్తాను, 10 నిమిషాల్లో నేను ముగిస్తాను. చాలా జాగ్రత్తగా మీరు వినాలి. మీరు సిద్ధపడాలి. ప్రార్థనకు వచ్చినప్పుడు ప్రిపేర్ అవ్వాలి, ప్రార్థన చేసుకోవాలి, బైబుల్ చదువుకొని మందిరానికి రావాలి. ఏ ఆటంకాలు లేకుండా ప్రశాంతంగా దేవుడు ఈరోజు వాక్యం నాతో మాట్లాడండి అనుకుంటా ఈ విధానం ఉండాలి. లేచి చీర కట్టుకొని వచ్చేస్తే బుర్రక ఎక్కదు, పనులు చేసుకున్నట్టు వచ్చేస్తే ప్రిపేర్ అంటే పెళ్ళి, దేవుణ్ణి ఎదుర్కోవటం అంటే మనసు రెడీ అవ్వాలి. అది విశ్రాంతి దినము ముందు రోజే మన మనసును సిద్ధపరచుకోవాలి. అర్థమైందండి? అన్నం తినేటప్పుడు ఏ విధంగా రెడీ అవుతామో, కాళ్ళు కడుక్కొని చేతులు కడుక్కొని తుడుచుకొని కూర్చొని ప్రిపేర్ అవుతామో, అలాగే వాక్యం ఆరాధన అసలు ఒక మర్మం ఏంటి తెలుసా ఏమ్మా? కొన్ని చర్చిలు వాక్యం స్టార్ట్ అయితే గేట్లు వేసేస్తారు. వస్తున్న మందిరంలో ఆ గేట్లు తీరికి ఎవరు రావటానికి లేదు. తెలుసా ఆ విషయం? క్రమశిక్షణ అనేది లేకపోతే ఎప్పటికీ నువ్వు సెట్ అవుతావు. మీ పనిలోకి మీకు అట్లాగే వెళ్తున్నారా? పని ఎప్పుడు వెళ్తారు? ఓ నిమిషం 10 నిమిషాలు లేట్ అయితే ఏంటి ప్రాబ్లం ఏమవుతుంది? దేవుడు అంత చులకన ఎందుకు అవుతున్నాడు? అసలు వాక్యం చెప్పే టయానికి గనక మీరు రావటం అలవాటు పడితే, ఆ అలవాటు పడకుండా మానేయటానికి, పూర్తిగా దేవుని నుండి దూరం అయిపోవటానికి మంచిది. మతం మార్చేసుకోవటం మంచిది. ఎందుకంటే ముందుగానే సిద్ధపడాలి. అది క్రమశిక్షణ, ప్రిపేర్. అది ఎప్పుడో ఒకసారి అడవుడు అనే టెన్షన్ అనేది ఉంటుంది. రాత్రి కాలంలో కొన్ని యవనస్తుల గురించి ప్రవచనించాను. ఆ గుండె బరువు ఎక్కుతుందండి. చాలా బాధగా, వేదనగా ఉంది. 33 రోజుల నుంచి ప్రతిరోజు చెబుతూనే, ఫోన్ చేస్తూ ఉన్నాం, రోజు చెబుతూనే ఉన్నాం, హెచ్చరిక చేస్తున్నాం. పరిస్థితి బాగట్లేదు, పరిస్థితి బాగలేదు, పరిస్థితి బాగలేదు, పరిస్థితి బాగట్లేదు, పరిస్థితి చెబుతూనే ఉన్నాం. లెక్కలేదు. నా మాట దేవుడు మాటగా మీరు తీసుకోకపోతే చాలా కష్టపడతారు. టేక్ ఇట్ ఈజీగా తీసుకున్నారంటే చాలా ఇబ్బందులు పడతారు. ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ దేవుడు విడిచిపెట్టాడు, నేను విడిచిపెట్టేశా. దేవుడే విడిచిపెట్టేయమంటాడు కొంతమందిని. ఎన్నిసార్లు గద్దించినా లోబడినప్పుడు వాడిని విడిచిపెట్టేసేయాలి. ఎన్నాళ్ళు సౌలు విషయమే నువ్వు ప్రార్థన చేస్తావు? సమూయేలు ప్రార్థన చేయటం ఆపే, నేను విడిచిపెట్టేశాను, నీవు వదిలేసేయి. వారు భక్తి చేయటం వల్ల, ప్రార్థన చేయటం వల్ల, ఉపవాసం చేయటం వల్ల, రక్షణ పొందటం వల్ల దేవునికి ఏమి ప్రయోజనము? నువ్వు నీతిగా ఉండటం వలన దేవునికి వచ్చే లాభం ఏంటి అని అంటున్నాడు. ఎంతకాలము నీవు అతని కొరకు నువ్వు మొరపెడతావు? నువ్వు ప్రార్థన చేయటం ఆపేసేయి. మొదటి సమూయేలు గ్రంథంలో ఏముంది? మొదటి సమూయేలు గ్రంథంలో 17 18
16:1. అంతట యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గూర్చి నీవెంతకాలము దుఃఖంగా ఉంటావు, ఎంతకాలము దుఃఖింతువు. ఏం చేయాలి? నువ్వు ప్రార్థన చేయటం ఆపేయమన్నాడు. అతని గురించి పట్టించుకోవద్దు. ఎంతకాలం నువ్వు దుఃఖిస్తావు? నేను ఆయన్ని విడిచిపెట్టేశాను, నువ్వు విడిచిపెట్టేసి ఆయన కోసం ప్రార్థన చేయొద్దు అని చెప్పాడండి. యెహోవా అతన్ని ఎడబాసనని తెలియలేదు. దేవుడు విడిచిపెట్టేస్తే అట్లాంటి దేవుడు నీకు దొరకడు. నీలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా. నువ్వు కాకపోతే ఇంకొకరిని ఎన్నిక చేసుకుంటాడు. ఈ దేవుడు లేకపోతే ఇంకో దేవుడు, ఇంకో ఆప్షన్ లేదు నీకు. ఆయనతో సమానమైన వాడు, సరితూగగలిగిన వాడు, ఆయనతో సముడు అయినటువంటి వాడు లేడు. ఇంకో ఆప్షన్ లేదు నీకు. నేనే, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి యొద్దకు రాలేరు. ఏ రికమెండేషన్ లేదు. ఏ దేవుడు, ఏ దేవత, ఏ ప్రాంతంలో ఎవరు కూడా అలాగా ఆయన దేవుడు నిలబడేవారు కాదు. నువ్వు లేకపోతే ఇంకొకరిని ఎన్నిక చేసుకుంటాడు. నిన్ను విడిచిపెడితేనే ఇంకొకరు నీకు ఉండరు. నువ్వు అలా దేవుని స్తుతించటం వలన ఆయనకేమైనా లాభమా? కీర్తన గ్రంథంలో నువ్వు యథార్థంగా ఉండటం వలన మనుషులకేంటి అని అమ్మా ఒక ఆలోచన చేయండి. పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని ఆలోచింపచేయండి. ఒక ఆలోచన దేవుని మీద మీరు పెట్టాలి. కీర్తన గ్రంథంలో ఎనిమిదవ అధ్యాయంలో 4వ వచనాన్ని చదువుదాం. నీవు మనిషిని జ్ఞాపకము చేసుకోవటానికి వాడే పాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడే పాటివాడు, దేవుని కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు. జ్ఞాపకము చేసుకోవటానికి ఏ పాటివాడు, నరపుత్రుని దర్శించటానికి వాడే పాటివాడు. జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరత మనకి. దేవుడు కనుక మనల్ని విడిచిపెడితే మన పరిస్థితి ఎలా ఉంటుంది? చాలా దారుణంగా పరిస్థితి ఉంటుంది. చాలా కష్టమైన పరిస్థితులు ఎదుర్కోవాలి. ఆయన ఆజ్ఞలు చాలా తేలికైనవి, పెద్ద కష్టపడేవి కాదు. అవి మీరు చేస్తే తేలిగ్గా మీరు ఉంటారు. మీ ప్రాణానికి 10 రూపాయల్లో 1 రూపాయి ఇవ్వటం పెద్ద విషయం కాదు, తేలికైనది. నీకు నెమ్మదిగా ఉండటానికి. నీకు అపరాధ భావం ఉండిపోయి నువ్వు డిస్టర్బ్ అయిపోతావు కదా. లేకపోతే ప్రతి వారం మీరు నీ తలుపు వేసుకొని, నువ్వు ప్రార్థన చేసినప్పుడు నువ్వు తలుపు వేసుకొని, పరలోకమున్న తండ్రి
చూచున్నట్లుగా నీ ముఖం కడుక్కొని ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే రహస్యమందు చూచు తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు కదా. నువ్వు చేసే ప్రార్థనకి ప్రతిఫలం ఆయన ఇస్తాడు కదా. నీ తలుపు వేసుకొని, నీ ఇంట్లోనే తలుపు వేసుకొని, కళ్ళు మూసుకొని, బైబిల్ ముందు పెట్టుకొని కొద్దిసేపు ప్రార్థన నువ్వు చేసుకోవటం తేలిక కష్టమా? తేలికేగా. నీవు 40 రోజులు చలిలో నల్ల బట్టలు వేసుకొని, లేక తెల్ల బట్టలు వేసుకొని, లేకపోతే కాషాయం బట్టలు వేసుకొని రకరకాలుగా నీసు తినకుండా, ఏమండి, చల్లో చన్నీళ్ళు స్నానం చేసి, ఎండలో చెప్పులు లేకుండా నడిచి, అమ్మా ఎంతో దూరం ట్రావెల్ చేసి డబ్బులు పోగు చేసుకొని అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకొని రావటము తేలిక కష్టమా? అది కష్టం అనిపించట్లేదా? నీ తలుపు వేసుకొని నీ గదిలో, లేకపోతే సమాజ మందిరంలో, మందిరం ఎంత దూరంలో ఉంది? కాదు, నేను కొండెక్కాలి, దిగాలి. ఎక్కుతావు, దిగట్లేదుగా సరిగ్గా, కాలు జారుతుందిగా. నువ్వు అనుకుంటున్నావు ప్రార్థన చేయటమే కష్టంగా నీకు ఉంది కాబట్టి దూరంగా వెళ్ళిపోతావు. అదే మామూలుగా ప్రార్థన చేసుకొని బైబిల్ చదువుకుంటే ఈజీయే, దేవుడు సహాయం చేస్తాడు, నీ ప్రార్థన వింటాడు. కానీ నీ మనస్సు లేదు. పాపం చేసేవాడు ప్రార్థన చేయలేడు కదా. కాబట్టి ఆ పాప భారంతో నీవు ట్రావెల్ అయితే చేయగలవు, ప్రార్థన చేయలేవు. ఎంత దూరమైనా వెళ్ళగలుగుతావు. వెళ్ళి అక్కడ తూతూ మంత్రంగా అక్కడ కనబడి మొక్కు తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తావు, వస్తావు. ఎందుకంటే పాపం ఎట్టకు పోదు కదా. తృప్తి పొందుతావు అన్నమాట, నెమ్మది పొందుతానని అనుకుంటావు. కానీ అది నీకు దేవుడు చెప్పేది తేలికైనయే, నీకు అర్థం కావట్లే. తేలిక ఆ భారమైనవి కాదు, మీ ప్రాణానికి నెమ్మది ఉంటుంది. ఇంట్లో మీరు ప్రార్థన చేసుకోండి, మందిరానికి వచ్చి ప్రార్థన చేయండి, ఎంతో ఈజీ కదా. మేము ఎంతో ప్రతి వారం కూడా ఎంతో దూరంగా భారంగా వెళ్ళి, ఎంతో చర్చి ఎక్కడో అడవుల్లో పెట్టలేదుగా, ఇంత కష్టం. దగ్గరలో రాతివేత దూరం, చర్చి దగ్గర నుంచి రాయి ఎత్తే ప్రతి ఇంటికి వెళ్ళిపోద్ది. రాతివేత దూరం వెళ్ళిద్దే వెళ్ళదా? అంత దూరం ఏం కాదుగా, ఇక్కడి నుంచి వేస్తే వెళ్ళదు. చర్చి పై నుంచి రాళ్ళు పట్టుకొని ఇంటి మీద వేస్తే ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళింది. అంత రాతివేత దూరం, చాలా వాకబుల్ డిస్టెన్స్, నడవగలిగినంత దూరం. ఇది తేలిక, దేవుడు కష్టమే, ఇంకా తేలికే. కానీ నేర్చుకో. నువ్వు భారమైనవి కాదు, నువ్వు భారం అనుకుంటున్నావు. ఎవరైనా రోగిగా ఉంటే నూనె రాసి ప్రార్థన చేయాలి. సెలైన్ పెట్టుకోవటం తేలిక, లేకపోతే నూనె రాపించు ప్రార్థన చేయటం తేలిక అమ్మా? కానీ నీవే భారం మోసుకుంటున్నావు. నువ్వు, దేవునికి సంబంధం లేదు నీ భారాన్ని. సెలైన్ పెట్టుకొని టిక్ 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 అని పడేదాకా ఉండి 500 రూపాయలు ఫీజు కట్టి, ఏమ్మా ఇంజక్షన్, ఇప్పుడు టాబ్లెట్, ఆ కొబ్బరిలో నూనె రాసి ప్రార్థన చేసి, నువ్వెందుకు నమ్మట్లే? అందరు నమ్ముతున్నారుగా, నీకెందుకు నమ్మకం లేదు? డబ్బులు ఉన్నాయనా? డబ్బులు ఉన్నాయని హాస్పిటల్కి టిక్కని వెళ్ళిపోతావా? దాచుకుంటున్నావా? అంతే. నువ్వు డబ్బు ఉంటే ఎల్లకాలం ఉంటుందా? డబ్బు లేనప్పుడు ఏం చేస్తావు? ప్రైవేట్ హాస్పిటల్లో ఇప్పుడు చూపించుకుంటున్నావు డబ్బులు పోగు చేసుకొని. ఎవరిని ఉద్దేశం అంటట్లా, నాకు దేవుడు ప్రేరేపిస్తున్నాడు చెప్తున్నా. మంచి హాస్పిటల్లో చూపించాలని డబ్బులు పోగు చేసుకుంటున్నావు. డబ్బు లేనప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్కే వెళ్ళేది. అది కూడా లేదనుకో, ఎక్కడికి వెళ్తావు? ప్రార్థన చేయమనే వచ్చేది. అంటే లాస్ట్లో ఈడ్చిపోయిన తర్వాత, లాస్ట్లో ఇక నీకు ఏ గత్యంతరం లేదన్నప్పుడు దేవుడు, ఆ కష్టం ఎందుకు వచ్చిందని ఆ మొదటే ప్రార్థన చేసుకోవచ్చు కదా. విశ్వసించి నూనె రాసి ప్రార్థన చేయించుకోవు, రావు. నా యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు.
రావటం కష్టమైపోయింది. రావటం తేలిక కష్టమా? ఆయన ఏమన్నాడు? యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో, నా యొద్దకు రండి, అప్పుడు మీ యొద్దకు ఆయన వస్తాడు. కానీ మీకు రావటమే కష్టంగా ఉంది. తేలిక కాదా? నా ఆజ్ఞలు తేలికైనాయి. ఎందుకు అంత కష్టంగా అయిపోయింది నీకు? ఆ భారం నీ మీద, పాప భారం మోసుకుంటున్నావు కాబట్టి నీకు ప్రతి దేవుడికి సంబంధించినంత కష్టంగా ఉంటుంది. మిగతా అన్నీ తేలిగ్గానే ఉంటుంది. దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ సమయాన్ని దేవునికి ఇవ్వటానికి తేలిక కాదుగా, కష్టం కాదుగా. నువ్వు నీ బరువుని ఆయన మీద, నీ పనుల భారాన్ని ఆయన మీద నువ్వు వేసి నిశ్చింతగా నీ పని నువ్వు చేసుకోవచ్చు. కానీ నీ భారాన్ని నీవే మోసుకొనుచున్నావు. చివరి మాట చెప్తున్నాను. ఒక ఆమె ఎండలో నడుచుకుంటా గడ్డివామును గడ్డి నెత్తి మీద పెట్టుకొని ఇంటికి వెళ్తుందంట. చెమట్లు కక్కుతుంది, ఎండాకాలం. ట్రాక్టర్ మీద ఒక ఆయన వెళ్తూ, ఊరిలోకి తీసుకెళ్తాను, ఎక్కమ్మా, ఇంత బరువు ఉన్నావు, పెద్దానివి, అసలే ఈ బరువు మోసుకుంటూ పోతున్నావు, ఎక్కంటే దా ఎక్కువ అంటే, పర్లేదు అయ్యా అనుకుంటానే ఎక్కిందంట. ఎక్కి కూర్చుందంట. ఏంటమ్మా అమ్మా ఎక్కడ అని, అది అవా వివరం అంతా చెప్పిందంట. సరే ఆ ముచ్చట పొలిమేరల దాకా తిప్పుతూ ఆయన సడన్గా వెనక్కి తిరిగి చూశాడంట. వెనక్కి చూడగానే ఆమె ట్రాక్టర్లో కూర్చుంది, కానీ ఆ నెత్తి మీద ఆ గడ్డివాము అట్టగే ఉంది. ఏంటి పనులమ్మ, ఎందుకు అట్ట మోసుకుంటున్నావు అంటే, పోనీలయ్యా, నేనే భారం, మళ్ళీ ఈ గడ్డివాము కూడా ఏం పెడతాంలే ఇక్కడ, నేనే భారం అయిపోయాను, నేనే ఎక్కాను కదా, నా బరువు మోస్తున్నావు కదా, దాన్ని కూడా ఏం పర్లేదులే అంది. అసలు ఆయన చూసింది ఏంటి? బరువు మొయ్యలేకపోతుందని రమ్మన్నాడు. వచ్చావు, దేవుడి దగ్గరికి వచ్చావు, కానీ నీ భారం నువ్వే మోసుకుంటున్నావుగా. ఏం తెలివితేటలు? నీ భారం ఆయన మీద చింత యావత్తు, ఆయన మీద యావత్తు అంటే అంతా ఆయన మీద నువ్వు వేయాలి. ఆ క్రీస్తులోకి వచ్చి కూడా, దేవుల్లో ఉండి కూడా నీ బరువు నువ్వు మోస్తున్నావు. ట్రాక్టర్ ఎక్కి పక్కన పడేసిన అదే బరువు, నువ్వు నెత్తి మీద పెట్టుకున్న అదే బరువు. దేవుళ్ళలోకి వస్తే నీ భారాన్ని నువ్వెందుకు చింతిస్తున్నావు? నువ్వెందుకు సందేహపడుతున్నావు? మీరు ఎందుకు కలవరపడుతున్నావు అని శిష్యులను అడిగాడు. ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని విడిచిపెట్టి ముందున్న పందెములో ఓపికతో పరిగెత్తుదుముగాక. హల్లెలూయా. హెబ్రీ రాసిన పత్రికలో ఓ మాటని చదవండి, 11:1. ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టే ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టే ప్రతి పాపము విడిచి ముందున్న పందెములో
విడిచి ముందున్న పందెములో ఓపికతో సాగుమా నేస్తమా, ఓపికతో సాగుమా. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘమై ఆవరించగా. ఋషదే 12:1. మనము కూడా ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా, నీవు కూడా, నేను కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగి 1 by 1 నడిపించగలిగినటువంటి యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో 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 పరుగెత్తెదము అన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. ఆ భారాన్ని సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని, ఆ భారాన్ని విడిచిపెట్టి, భారంగా నువ్వు పరిగెత్తలేవు, భారంగా నువ్వు భక్తి చేయలేవు, మనసులో గుండెల్లో వేదన పెట్టుకొని భక్తి చేయలేవు, పరిగెత్తలేవు, నిలబడలేవు, కూర్చోలేవు. కడుపులో అంట గడ్డలు ఉన్నాయంట, ఆమెం కూర్చుంటుంది? 10 కేజీలు ఆపరేషన్ చేస్తే బయట ఆమెం నిలబడింది? నెత్తి మీద కావిడి పెట్టుకొని కుండ పెట్టుకొని నువ్వు ఎంత దూరం నడుస్తావు? పరిగెత్తగలవా? ఆ భారాన్ని విడిచిపెట్టు. పరుగు పందాల్లో పరిగెత్తేవాడు తేలికపాటి బట్టలు వేసుకుంటాడు, కోటేసుకోడు. అతడు బనియన్, లైట్ వెయిట్ కలిగినటువంటి బనియన్, లైట్ షూ వేసుకుంటాడు. వేసుకొని పరిగెత్తుతాడు, తేలిగ్గా పరిగెత్తుతాడు. అంతేగాని ఈ మెడలో ఒక సంచి, ఈ భుజాన మీద ఒకటి వేసుకొని పరుగు పందాలు పరిగెత్తుతారా అండి? నువ్వు ఇన్ని భారాలు వేసుకుని ప్రార్థన ఎలా చేయగలవు? ఐహ విచారము, ధనమోసము, ఏమి తిందుము, ఏమి ధరించుకుందాము, ఏమైపోతానో అని ఇది భారాలే. ఐహిక విచారము అంటే కుటుంబ సంబంధమైనటువంటి భారం. ఇది ముళ్ళులాగా నిన్ను అణిచివేస్తాయి. నీలో ఉన్న వాక్యాన్ని డెవలప్ అవ్వకుండా, భక్తిని పెంచకుండా, నిన్ను ముందుకెళ్ళకుండా ముళ్ళులాగా గుచ్చుకుంటా ఉంటాయి. కాబట్టి మనము కూడా పితరులైన ఇతరుల వలె ఈ పాప భారం లేక ఈ భారాల్ని విడిచిపెట్టేసి యేసు వైపు చూడండి, యేసుక్రీస్తు ప్రభు వైపు చూడండి, విశ్వాసముంచు. విశ్వాసమునకు కర్త అయిన ఓపికతో పరిగెత్తండి, ఓపికతో పరిగెత్తండి. ఆయన కొనసాగించగలవాడు, ఆయనని నేను నడిపించగలిగిన వాడు. ఈ వ్యూహంలో, ఈ పద్మ వ్యూహంలో, ఈ అలలలో, ఈ సముద్రంలో, ఈ తుఫానులో, ఈ అప్పులు తిప్పల్లో, కష్టంలో, అవమానాల్లో, రోగాల్లో, లేమిలో, ఇరుకులో మీరు ఆ భారంలో ఉంటున్నప్పుడు మీ ప్రాణానికి విశ్రాంతి ఉండదు. తేలికపాటి ఆజ్ఞలు మీరు పాటించండి. ఆజ్ఞలు పాటించడం ద్వారా మీ ప్రాణానికి నెమ్మది వస్తుంది. పగలు ప్రార్థన జరుపుతున్నావు గొంతేలాగా, ఇంట్లో కూర్చుంటావేంటి? అట కుదిరింది నీకు? నిజంగా నీకు యథార్థంగా మనస్సాక్షి అయితే ఉంటే ఇంట్లో ఎందుకు కూర్చుంటావు నువ్వు? అని స్లిమ్ అవటానికి కొవ్వు, ఇక్కడ ఒక 100 కేజీల కొవ్వు, ఇక్కడ ఒక 100 కేజీల కొవ్వు ఉంటే కరిగించుకోవటానికి ఫాస్టింగ్ చేస్తున్నామా? నీ కొరకు కొవ్వు పట్టిందా? గురువారం ఆదివారం మేము తింటే ఎన్నో రోజులైంది, ఎన్నో సంవత్సరాలు. మాకు ఎవరు తింటారు, ఎవరు వండుతారు, ఎవరు తింటారు? కొవ్వేం లేదు. నీకేమన్నా కొవ్వు ఉంటే కరిగించడానికి చేస్తున్నాం. నువ్వు ఇంట్లో కూర్చుంటేట
తేలికే భారం, నీ రాతి వేతతో ఇక్కడి నుంచి రాయెత్తి నీ ఇంటికి తగిలిద్ది. తేలికేగా నువ్వు భారం మోసుకుని నువ్వే పనికెళ్ళి ఎన్ని సంవత్సరాలు తీరుతావు నీ అప్పు? ఎన్ని సంవత్సరాలు తీరుతావు? నువ్వు సంచిలో వేసినట్టుగా అయిపోతుంది. విధవరాలు గిన్నెడు గుప్పెడు ఆ యొక్క ఇంత రొట్టె ఇంత ఆస్వాదించాడుగా. ఏమ్మా, అర్థమవుతుందా? అర్థమవుతుందా? 5 రొట్టెలు 2 చేపలు ఆశీర్వదించినప్పుడు డబ్బు అవ్వలేదా? దేవుడి మీద నమ్మకం లేదు నీకు, నమ్మట్లేదు. దేవుడు సమస్తమును నీకు చేయగానే మంచి దేవుడు, గుడ్ గాడ్. నిన్ను బాధ పెట్టేవాడు కాదు, కష్టపెట్టేవాడు. ఆయన ఆజ్ఞ తేలికే, నువ్వే భారం పెట్టుకున్నావు. అది ఎంత ఈజీ తేలికైనటువంటి విధానాలు. నీ ఆజ్ఞలను విడిచిపెట్టి భారాన్ని ఆయన మీద మోపి ఈ ఉపవాస ప్రార్థనలో ఇలా జరిగించండి, ఇలా చేయించండి అని నీవు ప్రార్థన చేసి ఆయనకు అప్పచెప్పేస్తే వచ్చు కదా. ఏమ్మా, అప్పచెప్పొచ్చు కదా. చెప్పుకోవటం కూడా నీకు బాధేనా? బద్ధకస్తులు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తండి అన్నాడంట. బద్ధకస్తులు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తండి అన్నాడు. ఎవరెత్తుతారు? బద్ధకస్తులు ఎవరు చేతులు ఎత్తండి అంటే ఎవరెత్తుతారు? ఎత్తండి. బద్ధకస్తులు ఎవరు ఉంటే చేతులు ఎత్తండి. బద్ధకస్తులే. ఒకవేళ మాత్రం అందరూ ఎత్తి, ఒకలేమో పోటీలు పెట్టారంట, బద్ధకస్తులు పోటీ. అంటే అక్కడే తింటాడు, అక్కడే పడుకుంటాడు, ఇక చేయగడు కడుక్కోడు, ఇక్కడ పడుకోడు, అన్ని మంచం మీదకి తెమ్మంటాడు. వీడు విక్రమార్కుడు, వీరుడు, వీడు యుద్ధాలు చేసి వచ్చాడు, మరి అన్ని మంచం మీదకే. సోమరోడు ఆమె వెళ్ళి పని చేసి వస్తే ఇంట్లో కూర్చొని మేపుతున్నాడు. అదేనంటే ప్రేమించావుగా అంటాడు. ప్రేమించిన దానికి బలి చేస్తున్నాడు. తప్పని పరిస్థితుల్లో సోమరోడు కాకపోతే సోనవాడి కంచి చూడు వెళ్ళి, గేదెలు పశువులు వచ్చేసి కంచెనంత బలు రక్కసి చెట్లు ముళ్ళు పెరిగినాయి, పట్టించుకోడు వాడు. బద్ధకస్తుల పోటీల్లో మొత్తంలో అన్ని జిల్లాల్లో ఒకడు వచ్చాడట. ఒక్కొక్కరు జిల్లాలో ఒకరు వస్తే వాళ్ళందరిని పోగు చేసి మళ్ళీ ఫైనల్ పోరు. మొత్తం 12 మందిలో బద్ధకస్తులు, మరీ బద్ధకస్తులు అనమాట వీళ్ళు. వాళ్ళందరూ అక్కడ ఆ పోటీల్లోకి రావడానికే వాళ్ళు చాలా కష్టపడుకుంటూ వచ్చాడు. బద్ధకం ఎప్పుడో లేచాడు. ఈ 12 మంది 20 మందిలో బద్ధకస్తుల్లో అన్నాడంట అప్పుడు ఆ మాట, చేతులు ఎత్తండంటే ఒకడు కొద్దిగా ఎత్తున్నాడంట, కొద్దిగా ఎత్తున్నాడంట. ఒకడు ఉండేది శవం గాడ అంటాడండి. శవం ఆడి మనిషే కానీ శవం అని. వాడంట బస్ స్టాప్లో నుంచుంటాడు, గాంధీబాంబు సెంటర్ నిలబడి, ఇంటికాడ సిగరెట్ వెలిగించాడు, ఇక్కడ వెలిగెత్తాడు. ఇక్కడ వెలిగించి మెల్లిగా సిగరెట్ నోట్లో పెట్టుకోవడానికి బస్ స్టాప్లో నిలబడి, ఆడు బస్సు వస్తుందే, ఆ బస్సు వెళ్ళిపోతాడంట. ఆడు సిగరెట్ తాగటం కూడా బద్ధకమే. శవం గాడంటాడండి, శవం. నోట్లో ఎప్పుడో పీల్చి ఎప్పుడో వదిలేది బస్సులు వెళ్ళిపోతూనే ఉంటాయి 1 by 1. లేట్ అయిపోతూ ఉంటుంది ఆడికి ఆఫీస్కి వెళ్ళటానికి. బతకడం రాకపోయినా తాగటం కూడా రావట్లే కొంతమందికి. ఎన్ని డబ్బులుంటే అన్ని తాగేసి పడిపోతామే. అదొక్కడే పర్ఫెక్ట్గా చేస్తున్నారు, ఇంకే పని చేయలేకపోతున్నారు మీరు. పర్ఫెక్ట్గా టైం టు టైం ఏదన్నా పని చేస్తున్నారు అంటే అదొక్క పనే, ఇక ఏది కూడా ఆ పని చేయలేరు మీరు. అది పర్ఫెక్ట్గా ప్రతిరోజు చేయగలుగుతున్నారు. చేతులు ఎత్తండి ఒక్కడ మాత్రం అసలు ఏ స్పందన లేదంట, వెనక కూర్చున్నాడు. ఏంటి ఎట్టున్నాడు, ఏంటి చేతులు ఎత్తట్లు ఆడ, అసలు ఏంటి రాడంటే ఎత్తుదాంలేండి అంటున్నాడంట. ఏమన్నాడు? ఎత్తుదాంలేండి అంటున్నాడంట. ఆడికి చూద్దాంలే, చేద్దాం, ఇంకోసేపు పడుకుందాం, ఇంకోసేపు కునుకు, ఇంకొంచెం కాసేపు అని ఉతక మీద తలుపు తిరుగు రీతిగా తన పడక మీద సోమరి తిరుగాడును, కానిద తిరుగు రీతిగా సోమరి మేలుకో
వేకువనే లేచి పనులు చూచుకో. సోమరి సోమరి మేలుకో, వేకువనే లేచి పనులు చూచుకో. చీమల దగ్గరికి వెళ్ళు, లేక దేవుని దగ్గర రావడానికి పెద్ద ఈజీ ప్రాసెస్ అది. నీకు ఆజ్ఞలు తేలిక, అది ఎందుకు చేయలేకపోతున్నావు? భారం ఉంది నీకు, ఏదో మనసులో పెట్టుకొని భారంగా కృంగిపోతావు. అది విడిచిపెట్టవే, అసలు ఆ మాట విడిచిపెట్టవే, అది దాన్ని పక్కన పెట్టవే, దేవుడికి ఇవ్వవే. క్రీస్తులోకి వచ్చి కూడా, ట్రాక్టర్లోకి ఎక్కి కూడా, ప్రార్థన చేస్తూ కూడా, ప్రభు ఉన్నాడని తెలిసి కూడా, ఆయన సహాయకుడని తెలిసి కూడా, ఆయన ప్రేమ కలిగింది తెలిసి కూడా ఆ భారాన్ని నీవే పెట్టుకొని తిరుగుతుంటే నిన్నేమనాలి చెప్పండి? ఎప్పుడో పాటలు పాడేటప్పుడు రెడీ అవుతారు, ఇక లాస్ట్ పావుగంట ఉందనక అప్పుడు దేవుని మందిరానికి రాగలుగుతున్నారు. అరే ఇది బద్ధకం అంటారా, లేకపోతే టైం మెయింటెనెన్స్ అంటారా? అంటే ఎందుకో వెళ్దామా వద్దా అనే మనసు ఉండటం వల్ల మీరు రాలేకపోతున్నారు. శనివారమే రెడీ అయిపోవాలి, రేపు పొద్దున ఏ డ్రెస్ వేసుకోవాలనేది రాత్రి ప్రిపేర్ అయిపోవాలి, కానుకంత పక్కన పెట్టుకోవాలి, బియ్యం అంతా రెడీ చేసుకోవాలి. అప్పుడు ఈ రెడీ చేసుకున్నాయే నేను నడిపిస్తాయి. నువ్వు వెళ్తే వెళ్దాం, లేకపోతే లేదనుకుంటా పడుకున్నావు అనుకో, అదే నిన్ను నడిపిస్తుంది, అదే దురాత్మను నడిపిస్తుంది నిన్ను. ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు కూడా ఇలాగే వెళ్తావా నువ్వు? ఏమా ప్రిపేర్ అవుతావు కదా దేవుని మందిరాన్ని. భవిష్యత్తులో తప్పకుండా నా కోరిక ఏంటంటే, భవిష్యత్తులో తప్పకుండా ఆరాధన అవ్వగానే గేట్లు వేసేస్తా, వాక్యానికి ఆరాధన అవ్వగానే గేట్ వేసేస్తా, తాళం వేసేస్తా. అది నేను ఒకసారి ఆగస్టు 15వ తారీఖున గోరంట్లో వెళ్ళాను, ఓసన్నమ్మ మీటింగ్, యూత్ మీటింగ్కి. ఏసన్న గారు ఉన్నారు ఇప్పుడు. వాక్యం విందామని వెళ్ళాను నేను, ఆగస్టు 15. ఆయన యవనస్తుల గురించి చెబుతున్నాడు. నేను వెళ్ళేసరికి వాక్యం స్టార్ట్ అయింది, నన్ను లోపలికి వెళ్ళినా గేట్ వేసారు. అయ్యా నేను పాస్టర్ సేవకునంటే సో వాట్ అంటున్నారు. వెళ్ళలేదండి, తిరిగి వచ్చేసా నేను. క్రమశిక్షణ నేను మొదటి భక్తి అక్కడ దాకా వెళ్ళి నేను తిరిగి వచ్చేసా, లోపలికి వెళ్ళనిలా. చదువుకో, ఒక్క నిమిషం లేట్ అయితే ₹1 తీసి గిర్ర తిప్పి విసిరేసేవాడిని. నేను ఒక నిమిషం లేటుగా వెళ్ళాను కాబట్టి చర్చ్కి ₹1 కోల్పోయాను నేను. హాస్టల్లో చదువుకున్నప్పుడు నాకు డబ్బులు ఎవరు ఇస్తారు? అరాకొర్రగా పోస్టు ఎంఓ ద్వారా వచ్చాయి, దాంట్లోనే నష్టపోయేవాడిని. టైం నిమిషానికి నిమిషం, ఒక 5 నిమిషాల ముందు ఇది నేర్చుకోగలిగా. అసలు నీకు ఆ మనసు ఉండట్లా, తేలికే కదా ఇది. నీవు కొండలెక్కమన్నారా? తిరుపతి వెళ్ళాలంటే నువ్వు అక్కడ అందరూ, ఇప్పుడు నాగపట్నం నాగలోకం వెళ్ళాలని ఎంత కష్టం అది నీకు. గౌరీపట్నం గుణదలు వెళ్ళాలంటే నీకు ఎంత కష్టం అది. దాన్ని ఇష్టపడుతున్నావు నువ్వు, కానీ నీ గదిలోనే వేసుకొని ఎందుకు చేయట్లా? ఆ మనసు ఎందుకు రావట్లా నీకు? దేవుడు చెప్పింది ఎందుకు చేయట్లా? ప్రజలు చెప్పింది చేస్తున్నా. నీ గదిలోనే, అమ్మా నీ గదిలో ఈ తలుపు వేసుకొని రహస్యంగా చూసి తండ్రి అన్నాడు కదా. ఇక మందిరంలో చేస్తే ఇంకా అంతకంటే ఇంకా భాగ్యం ఏంటి? ఆ స్థలములో చేయబడిన ప్రార్థన అంగీకరిస్తానన్నాడు కదా దేవుడు. ఆ చోట్లు కూర్చొని చేయండి, అంగీకరిస్తా అన్నాడు. తేలిక అయిన ప్రాసెస్, కానీ దాన్ని చేయలేకపోతున్నాం. చేయలేకపోవటం ద్వారా మన బలహీనులు అవుతున్నాం. దేవుడు మన జీవితంలో అద్భుతాన్ని చేసి, ఇంకా ఉన్న కొన్ని రోజులు పగలు రాత్రి కదా ప్రార్థన ఆ సమయం ఆ టయానికి రాకపోతే, నేను నిజంగా యథార్థంగా నిండు మనసుతో చెప్తున్నా, ఆరాధన అయిపోయిన తర్వాత వాక్యం చెప్పే టయానికి రాలేకపోతే ఇంటి దగ్గరే ఆగిపోండి దయచేసి, ప్లీజ్. వచ్చే వారం రావచ్చు.
ఉం? ఒకవేళ మీరు ఆ టయానికి 11:30కి మీకు వాక్యం టైం ఎప్పుడో మీకు తెలుసు, నేనేం చెప్పక్కర్లా, కరెక్ట్ టైం తెలుసు మీకు. ఎప్పుడు ఏ పావు గంటలు అయిపోద్దో నాకంటే మీకు ఎక్కువ తెలుసు చాలామందికి తెలుసు. కొంతమంది పాపం తెలియకి ముందొచ్చి కూర్చుంటున్నారు ఏంటో కానీ తెలియదు, వాళ్ళని అడిగితే మీకు అర్థమైతే. కరెక్ట్ టైం మీకు ఎప్పుడు అయిపోద్దో మిమ్మల్ని నడిపించే వాళ్ళు తెలుసు. అలాగా జరిగిందనుకోండి, దయచేసి ఏంటంటే ఆ రోజున మీరు 11:30, 12 లోపు రాలేదనుకో, ఇక ఆగిపోండి. ఇంకా అది మీరు దేవుడికి మీరిచ్చే గొప్ప సెల్యూట్ అనమాట. అది క్రమాన్ని నేను పాటిస్తున్నానని నువ్వు చెప్పుకోవటం వల్ల ఆగిపోయింది. ఎన్ని వారాలైనా మానేసేయండి, నేనే చెప్తున్నా. 11:30, 12 ఈ నిమిషం దాటిందంటే అంటే అక్కడి నుంచి రావడానికి ఎంత టైం పట్టిద్దో చూసుకోవాలి. మనం లేచినప్పుడు ఈ పని మొదలు పెట్టామంటే ఈ పని ఎంతో అయ్యిద్దో చూసుకోవాలి. ఇక లేచి అన్ని పనులు చేసేసుకుంటే ఆ పని ఆ టయానికి అయిద్దో లేదో చూసుకోవాలి. మొత్తం మొదలు పెట్టేస్తా, అన్ని తడిపేస్తావు, అన్ని బయటికి లాగుతావు, పై దూరేస్తావు, అది చేస్తా, ఇది చేస్తా. అది ప్రార్థన టయానికల్లా అయిద్దో లేదో చూసుకోవు. మొత్తం తన అన్ని అయ్యేసరికి ప్రార్థన టైం అయిపోద్ది. అమ్మ రేపు వెళ్దాంలే. ఏమ్మా అట్లాగైనా జరిగేది? అంతేనా? అడుగు. మధ్యాహ్నం ప్రార్థన ఏంటి జరుగుతుంది తెలుసుగా మనకి. ఆ జరిగే టైం తెలియకపోతే చెప్తున్నాను, 11, 12:30 నుంచి ప్రారంభమైంది, 1 గంటకు వాక్యం స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు 33 రోజులైనా కొంతమందికి తెలియదు. తెలియకపోవటం వల్ల రాలేదు, మన తప్పే. కాబట్టి 1 గంటకు వాక్యం స్టార్ట్ అయ్యింది, 2:30కి అయిపోద్ది. పావు గంట పలహారం ఇవన్నీ చూసుకుంటారు. 3 దాటినాక వెళ్ళి భోజనం చేయొచ్చు. ఉపవాసం ఉండేవారు. ఈ టైం నైట్ పూట 8:30 నుంచి ప్రారంభమవుతుంది. 9 గంటలకి బైబుల్ రీడింగ్ చేసుకుంటా కూర్చోవాలి, బైబుల్ చదువుకుంటా కూర్చోండి. ఎందుకంటే తర్వాత ఫ్రీ టైంలో ఈ టైంలో చదివితే బాగా మైండ్లోకి ఎక్కింది. ఆ 9 అంటే 9. తర్వాత వాక్యం 10 గంటలకి ఖచ్చితంగా అయిపోద్ది. 9:15, 9:20కి చేసిన ఆ ఎదురుగా వద్దు, కిందకి వెళ్ళి మాట్లాడుకొని అటు ఇటు తిరగొద్దు బ్రదర్. మీరు ఎవరో కింద ఉండును, లేకపోతే అటు ఇటు తిరగొద్దు. ఆ 10 గంటలకు అయిపోద్ది. ఆ టైం ఒకవేళ రాలేకపోతే ఆగిపోండి, అక్కడే రావద్దు. ఇట్లా చెప్పేవాడు ఎవడు ఉండడు. టయానికి రాకపోతే ఇంటి దగ్గరే ఉండిపోండి. ఆదివారం కూడా బల్లారాధన అయినా సరే అగౌరవంగా లాస్ట్లో వచ్చి అట్లా చేయొద్దు. ఇది క్రమశిక్షణ. ఓ 10 మంది వచ్చినా ఆ టయాల్లో అలా చాలు. శిష్యులు 10 మంది, 70 మందిలో 10 మంది మిగిలారు అంటారు. ఎందుకంటే తేలికైన పనులు ఇవి. నువ్వు కావాలని నిర్లక్ష్యం చేస్తున్నా దానికి నువ్వు తెచ్చుకుంటున్నావు ఇవన్నీ. యెహోవా పనులు అశ్రద్ధ చేయవాడు శాపగ్రస్తుడు. చేద్దాం. కొంతమంది దశభాగం తీస్తారు, ఇద్దాం అనుకొని ఇంట్లోనే ఉంటారు. అవి దేనికన్నా వాడతాంగా. చేలో ఉండటం కంటే చేలో ఉండటం బెటర్ కదా విత్తనాలు. అది నీ చేతిలో ఉండటం కంటే దేవుని చేతిలో కొడితే మంచిది కదా, అది మళ్ళీ వస్తాయిగా. ఇద్దాం ఆ డబ్బాలో డిబ్బీలో పెట్టుకుని అట్టాగే ఉంటారు. అదో బద్ధకం. అది దేవుని కొరకు దేనికో వాడతాంగా. అది వాడితే దీవిని కూడా నీకు వెంటనే స్టార్ట్ అయ్యిద్దిగా. ఏ వాక్యం చెప్పాను నేను? ఏం తీయబోయాను రెఫరెన్స్? యెషయా గ్రంథంలో యెహోవా కార్యములు అశ్రద్ధ చేయవాడు శాపగ్రస్తుడు. 58. ఆశీర్వదించబడినవాడా లోపలికి రావా, బయట నిలువనేలా. ఇర్మీయా గ్రంథంలో ఉంటుంది, చూడండి.
48వ అధ్యాయము 10వ వచనం. యెషయా గ్రంథము 48వ అధ్యాయము 10వ వచనం. యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడవునుగాక. ఏంటంటే అశ్రద్ధగా. ఏంటంటే శ్రద్ధ అశ్రద్ధ? అశ్రద్ధగా చేసేవాడు ఏమవుతాడు? అంటే చేద్దామా వద్దా, చేద్దాం వద్దా, చూద్దాం చేద్దాం వద్దాం రాద్దాం అన్నప్పుడు శాపగ్రస్తుడు. తెలుసా ఆ విషయం? ఒత్తి రావాలి, అది మానేయాలి. అవునంటే అవును, కాదంటే కాదు. ఒత్తి ముందు రావాలి, అది మానేసేయాలి. మొత్తం ఒక క్రమంలో ఆర్డర్లో ఉంటే 50 పంతులు 150, ఒక్కొక్క లైన్లో 100 మందిని కూర్చోబెట్టాడు దేవుడు. పంక్తులు పంక్తులుగా కూర్చోండి, ముందు క్రమంగా రండి. రొట్టెలు పంచాలి అంటే, ఈ రొట్టెలను ఆశీర్వదించాలంటే ఇన్ని వేల మంది ఉన్నారు, ఉన్నది తక్కువే. నీ ఆశీర్వాదం నీ ఇంటి మీదకి తల మీదకి రావాలి అంటే ముందు మీరు ఆర్డర్లోకి రండి, ఒక క్రమంలోనికి, ఒక విధానంలోనికి రండి. 12 మంది శిష్యులు, వాళ్ళందరినీ పురుషుల్ని వరుసగా పంక్తులుగా భోజనానికి ఎలాగైతే బలలేసి కుర్చీలు వేసి ఎలాగ వేస్తారో అలాగ 100 మందిని ఒక లైనుగా చేసి 50 లైన్లు, 50 వందలు, 5,000 మందిని అలా పంక్తులుగా కూర్చోపెట్టారు. ప్రభా కూర్చోబెట్టాము, అయిపోయింది అనగానే ప్రభు ఆ రొట్టెలను పట్టుకొని అలాగ ఆశీర్వదించి వారికి ఇచ్చాడు. 1 2 3 4 5, 6వ వాడికి రొట్టె ఉండకూడదు. 6 7 8 9 10 11 12 13 16 15 100 వరకు కూడా రొట్టెలు వచ్చినాయి. 2వ లైన్కి వెళ్ళిపోయారు వాళ్ళు. స్తోత్రం, హల్లెలూయా. క్రమం ఆర్డర్లోనికి రావాలి. నీ ఇష్టంగా వచ్చి దేవుడు ఎక్కడ పడితే అక్కడ ఉండడు. రాళ్ళలోను రప్పల్లోను ఏదో మూలలోను ఉండే దేవుడు కాదు. ఆ గల్లీలోను, ఆ గలేజీ ఏరియాలోను, ఆ రాళ్ళకి వెలిసి ఆ చెట్టుకి కొమ్మకి వేసి కొత్త దేవుడు. అక్కడే టాయిలెట్లు, అక్కడేదో దేవుడు ఏడ్చాడు, రాయి పెట్టాడంట. రాయి పెడితే అక్కడ కుంకుమ పెట్టి, అక్కడ బొమ్మ పెట్టి, ఫోటో పెట్టి, అది శుభ్రం చేసి గుడి కట్టి ఎక్కడ పడితే అక్కడ వెలిసే దేవుడు కాడీనా. ఈయన పరిశుద్ధుడు. ఎలా పడితే అలాగా ఉండే ప్లేస్లో ఉండేవాడు కాడాయన. ఆయన పరిశుద్ధుడు. మనం ఆరాధించే దేవుడు సృష్టికర్త. ఆయన సృష్టికర్త. ఇలాగ ఉంటాం కూడా ఇంకా మంచిగా ఆనందంగా ఉండాలి. తల ఒక 50,000 రాకపోతే మొత్తం ఇవ్వచ్చు, కానీ మీరు ఎవరు? ఎందుకంటే మా ఇల్లు బాగు చేసుకుని నరంబ వేసుకుని ఇల్లు కట్టుకుంటారు, తప్పేం లేదు. కానీ ప్రార్థన చేయాలి. ఇవ్వాలి, లేకపోతే ప్రార్థన చేయాలి. అవునా? ఒక ఆర్డర్ లేకపోతే, ఆజ్ఞలు ప్రవక్త అని ఎంచిన ఎడల వాడు ఆజ్ఞలను దృఢముగా ఎరగాలి. పర్ఫెక్ట్గా, యాజ్ ఇట్ ఈజ్గా, తూచే తప్పకుండా, టైం టు టైం, ఒక విధానం, ఒక క్రమం, ఒక పద్ధతి. మక్కి మనుషులు చూసినా చూడకపోయినా, మనుషులు గుర్తించకపోయినా దేవుని ఎదుట నీవు ఆ విధంగా భక్తిని కనపరుచుకోవాలి. ఆయన చూడాలి. మనుషులు ఇచ్చేది ఏమి ఉండదు. దేవుడు చూడాలి, దేవుడు ఇవ్వాలి నీకు. పడిపోయిన దేవుడు దిగి రావాలంటే ఎలా వస్తాడు? ఉదయం నుండి సాయంత్రం వరకు ఏలియా కాలంలో విస్తారంగా భజన చేసి దేవుడు ఆ దిగిరమ్మని గోల పెట్టి కేకలు వేసి గంతులు వేసి కోసుకొని రక్కుకొని మధ్యాహ్నం కాలం వరకు చేశారు. 3 గంటల వరకు చేశారు. నిద్రపోతున్నాడేమో, అలసిపోతున్నాడేమో, ఇంకా కేకలు పెట్టండి అన్నాడు ఏలియా. కేకలు పెట్టారు, రాలేదు, దిగి రాలేదు. ఏ దేవుడు దిగి రాలా. సాయంకాల సమయం అయింది, ప్రార్థనా కాలం, నైవేద్యం అర్పించే టైము. ఆ టయానికి ఏలియా వచ్చి, రండి మొత్తం ముందుగా 12 గోత్రాలు చొప్పున 12 రాళ్ళు ఇక్కడ కట్టండి. ఆ బలిపీఠం పడిపోయింది, ఆ తప్పిపోయిన స్థితి. ఆ బలిపీఠాన్ని మీరు రాళ్ళు వేయండి. 1 2 3 4 5 6 7 12 రాళ్ళు వేసి కట్టి దాని మీద కట్టెలు పేర్చి, క్రమముగా కట్టెలు పేర్చి, క్రమముగా
కట్టెలు ఎలా పడితే అలా పొలంలో పొయ్యిలో పెట్టలా, క్రమముగా కట్టెలు పేర్చి కందకములు నిండగా నీళ్లు పోసి ప్రార్థన కాలానికి ముగించాడు. ఈ పనంతా కూడా నైవేద్యం అర్పించే టయానికి, అల్లా కోసిద్ది కదా టయానికి, టైంకి ఇలా ముందు వెళ్ళిపోయి చేస్తారట. ఆ టైం ఉండేది ప్రార్థన కాలం. ఆ టయానికి అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవా, ఈ ప్రజలు నీ గురించి తెలుసుకున్నట్లుగా ఇదిగో ఈ కందకములను, ఈ మాంసమును, ఈ నీటితో ముండిన ఈ మాంసపు ముద్దలను నిప్పు లేకుండా పొలలో పెట్టి ఎదురు చూస్తున్నాం, దయచేసి దిగి రమ్మని ప్రార్థిస్తూ ఉండగానే అనుంది బైబిల్. ఆయన ప్రార్థనలోనే ఉన్నాడు, ఇంకా ప్రార్థిస్తూనే ఉన్నాడు. ప్రార్థన చేస్తూ ఉండగానే ఆకాశము కదిలి ఒక యెహోవా అగ్ని అలాగా వచ్చి దహించి కట్టెలను, కందకాలను, మాంసాన్ని బూడిద 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 చేసి పారేసిందంతే. రషదే నా కరాతే రే లాకో రాదే నా కర్ర. కట్టాలి ముందు నీవు క్రమం ఉండాలి, నీకు విధానం ఉండాలి, క్రమశిక్షణ విధానం ఉండాలి. చాలు, చదువు ఆటోమేటిక్ వచ్చేస్తుంది. టైంకి వెళ్తే చాలు వచ్చేస్తుంది. నీకు అర్థమవుతుందండి? తేలికైన ఆజ్ఞలు, తేలికైన ఆజ్ఞలు. అందరూ లేచి నిలబడి చివరి ప్రార్థన చేద్దాం. రుతల రషదేనాకర. ఒంటరి పోరు నన్ను విసిగిల్చిన మనుషులెల్లరూ నన్ను తప్పుబట్టిన, ఒంటరి పోరు నన్ను విసిగిల్చిన మనుషులెల్లరూ నన్ను తప్పుబట్టిన, ఒంటరి వాడే మంది అన్నావు, నేను నానులే భయపడకు అన్నావు. ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేను నానులే భయపడకు అన్నావు. నేనంటే నీకు ప్రేమ ఏంటయ్యా, నేనంటే నీకు ఎంత ప్రేమ యేసయ్యా. నేనుండాలేనయ్యా, బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా. ఓ ఓ ఉషతేలా అరలా రే కరా, నీవే ప్రభువా. నేనుండాలేనయ్యా. సారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా, రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా. మనసారా ఆరాధిస్తూ నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానములో నా సంతోషం. ఎస్, ఆరాధించుకునే సమయానికి వస్తున్నావా? కోల్పోతున్న అనేక విషయాలలో నీవు బాధలే ఏ నావల్ని ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును నీవే రాకపోతే నేనేమై. ఏసయ్యా ఎబెనేజరే, యెహోవా రాఫా, ఎలోహిం, యెహోవా రాఫా, ఎల్ షదాయ్, ఎబెనేజరే, యెహోవా ఈరే, ఎల్ ఎలోహిం, ఎల్ ఎలోహిం, ఎల్ ఎలోహిం, ఎల్ ఎలోహిం, ఎల్ ఎలోహిం, ఎల్ ఎలోహిం,
ఎలోహిం ఎలోహిం రుషథిలక రఖర నేనుండాలేనయ్యా. ఆయన రావాలి, ఆయన రావాలి, ఆయన రావాలే గాని నీ గుండెల్లో ఉన్న బాధ, నీ గుండెల్లో ఉన్న దిగులు, నీ హృదయంలో ఉన్న చేదు, నీ హృదయంలో ఉన్న చేదు ఆయన తీసివేస్తానని చెబుతున్నాడు. నీ హృదయ వ్యాధిని ఆయన స్వస్థపరుస్తాను అంటున్నాడు. నీ భారాన్ని తీసివేస్తానని చెబుతున్నవాడు ఆయన నరుడు కాడు, ఇశ్రాయేలుకి ఆధారమైన వాడు. ఆయన నరుడు కాడు, ఇశ్రాయేలుకి ఆధారమైన వాడు. గ్లోరీ 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 గ్లోరీ. అగ్ని, దేవుని అగ్ని, దేవుని శక్తి. ఇది మహాశక్తి, ఇది మహాశక్తి. నీ సమస్యలు కాల్చివేసే శక్తి, నీ బలహీనతలు కాల్చివేసే శక్తి, నీ చీకట్లు కాల్చివేసే శక్తి. ఇది నీ యొక్క అసహనాన్ని కాల్చివేసే శక్తి, సోమర్థనాన్ని కాల్చివేసే శక్తి, నీ బద్ధకాన్ని కాల్చివేసే శక్తి, నీ బలహీనతను కాల్చివేసే శక్తి. ఇది యెహోవా అగ్ని. అగ్ని కట్టో 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 రేపేషది. నీ బలహీనతలు, రోగాలు రిషతే కరా సరిగో రిషదేలా కరా రుషదల భూరా మాలా పూరా షదేలా కరా రోక్షాగే. యేసయ్యా నీ ప్రజలను దర్శించండి, 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 నీ ప్రజలను దర్శించండి. శోతిలా పేరాలేకల ప్రయాసపడి భారము మోసుకొనుచున్న నా కుమారుడా, నా కుమార్తె, నీ భారాన్ని, నీ చింత యావత్తు ఆయన మీద వేసి ఇది అని చెప్పు. ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని విడిచిపెట్టి విశ్వాసమును దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూస్తూ, యేసు వైపు చూస్తూ, మనుషుల వైపు చూడకుండా, పరిస్థితుల వైపు చూడకుండా, బ్యాంక్ బ్యాలెన్స్ వైపు చూడకుండా, మనుషులు పెట్టే నిందకు చూడకుండా, మనుషులు దూషించే దూషణ మాట వైపు చూడకుండా యేసు వైపు చూసి, ముందు ఎంతో ప్రయత్నం ఉందని, ముందు ఎంతో ప్రయాణించాల్సిన దినాలు అనేకమున్నవని గుర్తించి, ఇగో క్షేమకరమైన దినాలలోనికి నువ్వు వెళ్ళవలసి ఉన్నదని, ఉన్నత స్థితిలోనికి నువ్వు వెళ్ళవలసి ఉన్నదని గుర్తించి ముందుకు వెళ్ళాలి, ముందుకు వెళ్ళాలి, ముందుకు వెళ్ళాలి. అడుగులు వేయాలి, అడుగు వేయాలి, అడుగు వేయాలి, అడుగు వేయాలి, అడుగు వేయాలి. పరిగెత్తాలి, పరిగెత్తాలి. అదిగో యేసు, అదిగో యేసు, అదిగో యేసు. ఆయన వైపు చూడు, ఆయన వైపు చూడు. సులువుగా పాపాన్ని విడిచిపెట్టు, ప్రతి ప్రయత్నం విడిచిపెట్టు. ఆయన సమస్తమును ధారాళముగా దయచేయగలిగిన వాడు. ఆయన మహిమైశ్వర్యమును బట్టి Glory. Rishadela pera papo papataka lagala. Shadela ke radela allagera. Shidila. Kirish kiratita. Maladitala. Kushadela gara. The paratila. Po. Telugu. 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 Telugu po. Telugu po. Telugu po. Telugu po. Telugu. Gundelu. గాయపడిన హృదయాలు, గుడ్డు చెదిరిన హృదయాలు, గుడ్డు చెదిరిన హృదయాలు, హృదయ భారము, హృదయ వేదన, కృంగిన మనసు, ఆటంకాలు, అడ్డుబండలు విడిచిపెట్టే విడిచిపెట్టే విడిచిపెట్టు విడిచిపెడుతూ సాతానా నీ సమూహము ద్వారా విడిచిపెట్టు విడిచిపెట్టు విడిచిపెట్టు. వారిని శోధించవద్దు, శోధన వద్దు,
శోధించవలదు. భారభరితమైన ఆత్మ వదులుగా ఇగో ప్రభు అంటున్నాడు, భారభరితమైన ఆత్మకి ప్రతిగా ఉల్లాస ఆత్మతో నీకు అలంకరిస్తాడు. దుఃఖభరితమైన ఆత్మకు ప్రతిగా సంతోషకరమైన మనసు నీకు ఇస్తాడు. బంధించబడుతున్న వారికి విముక్తిని ప్రకటించటానికి ఆయనకి అధికారం ఇయ్యబడింది. ఈ సంవత్సరము ప్రకటించండి, ఈ సంవత్సరము ప్రకటించండి. ఇదిగో బంధించబడుతున్న వారికి విడుదల నలిగిన వారికి, బలహీనపరచబడుతున్న వారికి సువార్తను ప్రకటించి ఆయన పంపబడ్డాడు. ఆయన పంపబడిన ఉద్దేశం అదే కారణము. నిన్ను బట్టే, నీ సమస్యను బట్టే, నీ కీడును బట్టే ఆయన పంపబడిన కారణము. బంధించబడిన వారికి విడుదల ఇవ్వటానికి ఆయన వచ్చాడు. అదిగో బంధించబడిన నీవు విడుదల ఇవ్వాలని ఆశపడుతున్నాడు. స్వతంత్రము నీకు ఇస్తున్నాడు. ఇదిగో నీ గుండెల్లో ఉన్నటువంటి, నీ గుండెల్లో ఉన్న నలిగిపోతున్నటువంటి, ఆ గుండెల్లో నలిగిపోతున్నటువంటి, ఆ నలుగుతున్నటువంటి ఆ గుండెల్లో ఉన్న భారాన్ని తీసేస్తున్నాడు చూడు. ఈ రోజున మీ హృదయాలు తేలికపరచబడుతున్నాయి చూడు. ప్రిస్కిల్లా నీ పేరు, ప్రిస్కిల్లా నీ పేరు. ఇదిగో నీ గుండె రెండు ఎడమ కుడి ఉన్నటువంటి గుండె మధ్యన విపరీతమైనటువంటి బాధతో నీవు బాధపడుతున్నావు. నీ గుండె మధ్యలో ఉన్న కుడి ఎడమల మధ్య రొమ్ముకు మధ్యన విపరీతమైన బాధలో బాధపడుతున్నావు. ప్రిస్కిల్లా దేవుడు నీ గుండె వేదన, హృదయ వేదనను తొలగిస్తున్నాడు. ప్రార్థిస్తూ ఉండగానే దేవుని ఆత్మ నీ మీదకి వస్తుంది. గుండె చెదిరిన వారిని బాగు చేసేవాడు, గుండె చేసిన వారిని బాగు చేసేవాడు. అరషతి లెక్కరా తురషతి కల కేరా పేరా తేరా రుషతి కన కేరా కేరా నాక రుషతి రోషతిగా రుతుల భేకన కర పేనా పేనా రేషతి కల తురాషే. ఏసు రక్తం అతేలా కేరాషది కల కేరా. ప్లీజ్ రుషపు పదరా నాకరా. ఇదిగో దేవుడు నీ గుండెల్లోకి చేయి పెట్టి చేదుని అలాగా తీసేస్తున్నాడు చూడు. ఇదిగో చేదును తీస్తున్నాడు చూడు. ఇదిగో నేను గమనిస్తున్నాను. ఇది నీ హృదయంలో నుండి అలాగా వచ్చి నీ తల మీదగా అది క్లియర్ చేసుకుంటూ, ఆ తల పైగా అది అలాగా రెక్కలు కట్టుకొని ఎగిరిపోతుండం చూస్తున్నాను. నేను ఎగిరిపోతున్నాయి. నీ దుఃఖ దినాలు సమాప్తమవుతున్నాయి. ఇదిగో రెక్కలు కట్టుకొని ఎక్కిపోతున్నాయి. సంగతి చెప్పినది. ఇదిగో రెక్కలు కప్పుకొని వెళ్ళిపోతున్న నీ సమస్యలు, నీ గుండె బరువును చూడు. ఇదిగో అది నీ ఎదురు నుండి తొలగిపోతుంది. ఇదిగో తేలికపరచబడుతున్నావు. విశ్రాంతి, నెమ్మదిలోనికి నువ్వు వెళ్తున్నావు. నీవు ఇదిగో అలా కూలబడిపోతున్నావు చూడు. ప్రార్థిస్తుండగానే నీ నరాలు కదులుతున్నాయి చూడు. యేసు శక్తి వాళ్ళ మోకాళ్ళ మీద, ఆ చెప్పులు అరిగిపోయిన వారి మీద యేసు శక్తి ఇప్పుడే దిగి వచ్చునుగాక. లేడి కాలవలే మీ కాళ్ళు అవుతున్నాయి. పట్టుకో, మీ కాళ్ళలో సత్తుగా, మీ కాళ్ళలో అరిగిపోయిన గుచ్చు నూతనంగా.
విల్ ఇగో ఆ కాళ్ళ మీద ఆ దేవుని శక్తి అలా తాకుతుంది చూడు, తాకుతుంది చూడు. లేగు లేగు, లేచి నిలు, లేచి చేతురిల్లు, తేజరిల్లు, 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 లెమ్ము తేజరిల్లు. ఎగురు గంతును వై. దేవుని శక్తి నీ కాళ్ళను కదిలిస్తుంది చూడు, కదిలిస్తుంది చూడు. కాకి అని ముద్దుగా పిలువబడుతున్న వారు ఒకరు ఉన్నారు ఇక్కడ. ముద్దుగా కాకి అని పిలువబడతారు ఇంట్లో, కాకి అని పిలువబడతారు ఎవరో ఇంట్లో. ఇదిగో ఆమె ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉండగా ఆమె ఉత్తీర్ణత సాధించి మెరిట్గా ఇదిగో దేవుని సన్నిధిలోనికి సాక్షిగా నిలబడబోతుంది చూడు. స్తోత్రం. రుషతి కాకి అని పిలువబడుతున్న ముద్దు పేరుగా ఆమెను కాకి అని పిలుస్తారు, కాకి అని పిలుస్తారు. ఈ సంవత్సరంలో రుషతి దగ్గర ఈ ఉత్తీర్ణత సాధించి ఉద్యోగ ప్రయత్నంలో సఫలీకృతమై సాక్షిగా నీవు నిలబడబోతున్నావు. కాకి కాదు, నీవు సాక్షివి. ఇక నీవు కాకిగా ఉండవు. నువ్వు కాకిగా ఇగో నీ ప్రవర్తనను, నీ మనసును బట్టి, ఇగో నీ ప్రవర్తన బట్టి, ఇగో అక్కడ మాటలు ఇక్కడ మాటలు ఏదో చెబుతారని అపార్థన బట్టి కాకిగా నేను ముద్రించి నీ నోటన నిలిపోయి ఉండవచ్చు. ఇదిగో నువ్వు సాక్షిగా మార్చబోతున్నావు, నువ్వు సాక్షిగా మారబోతున్నావు. నువ్వు సాక్షివి, నువ్వు సాక్షివి, నువ్వు సాక్షివి. దేవుడు నీవు ఒక స్థిరపరచబోతున్నాడు, దేవుడు నిన్ను స్థిరపరచబోతున్నాడు. నీ ముద్దు పేరు మారిపోతుంది, సాక్షిగా నువ్వు మార్చబడతావు. అది తూర్పు వైపుగా ఇదిగో నీ ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి చూడు. నువ్వు వెళ్తున్నటువంటి దారిలో తూర్పు వైపున నువ్వు ప్రయాణం చేసి వెళ్తావు. ఆ ప్రయత్నంలో అక్కడ ఒక పేపర్ అందుకుంటావు. శృతి లఖరే తన పురుషదేనా లిఖర తీరా శృతి అన్నా కరదేనా. నీవు కాకివి కాదు, సాక్షివి. నీ దుఃఖ దినాలు ఎండ్ అయిపోయినాయి. ఇక నీకు రెక్కలు కప్పుకొని ఎగరటమే. ఎగురు 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 ఎగురు. దేవుని కొరకు ఎగిరే టైం ఇది. ఇది ఎగరవలసిన టైం ఇది. ఎగరలేకపోతే పరిగెత్తు, పరిగెత్తు, పరిగెత్తలేకపోతే నడువు, 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 నడవలేకపోతే ప్రాకు, ప్రాకు, ప్రాకు. వెళ్ళటం మాత్రం ఆపుకో, వెళ్ళటం మాత్రం ఆపుకో, వెళ్ళటం మాత్రం ఆపుకో. అడుగులేయటం మాత్రం ఆపుకో, ప్రార్థించడం మాత్రం ఆపుకో, ఉపవాసం మాత్రం ఆపుకో, బైబిల్ చదవడం మాత్రం ఆపుకో, ఆపుకో. ఏసు వైపు చూడు. నీ దుఃఖ దినాలు ఎండింగ్లోకి వచ్చేస్తున్నాయి. ఎండ్ అయిపోతున్నాయి. ఇది ఫుల్ స్టాప్ పడే టైం ఇది. ఇది దుఃఖ దినాలు సమాప్తమయ్యే టైం ఇది. నీవు కాకివి కాదు, కోకిలగా మార్చబోయే టైం ఇది. రథిల ఋష లిఖర రిపతినా కల తీరారేతే ఎర్షతి క్వపతినా కరదే గాగా ఓషతే కనా తీరా ఓషతి తీరా పితా కరషతి కనది ఋషతిల బాదై కరాశ్రే ప్రభు ఋషతి కర లోషది ఋషేనాబో. ఇదిగో ఒక్క విషయం వినండి జాగ్రత్తగా. నీ తలలో ఉన్నటువంటి ఆపరేషన్ జరుగుతుంది నీకు ఇప్పుడే ఈరోజే నీ తలలో ఆపరేషన్ జరుగుతుంది. ఇదిగో సన్నటి సూదిలాగా అలా వచ్చి ఆయన గాయపడిన అష్టాలు అట్లాగా నీ తల మీద రైట్ సైడ్ అలాగా సూదిలాగా అలా యాండ్స్ పెట్టి ఆ చల్లని యేసయ్య కరుణ కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు నీ గాయాల్ని మాపుతున్నాడు చూడు. ఆ తలభారం తొలగిపోతుంది చూడు, 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 చూడు. ఆయన హస్తాలు చూడు. కూల్. నీ ప్రాణానికి నెమ్మదినిస్తున్నాడు దేవుడు చూడు. అదిగో ఆయన హస్తాలు ఇంకా నీ మీదే ఉంటూ ఉండగా, నీ తల మీదే ఉంటూ ఉండగా ఆయన స్తుతించు. ఆయన గాయపడిన హస్తాలు, అదిగో ఆయన స్పర్శ,
ఆయన స్పందన, ఆయన నీ దగ్గరికి వచ్చి నీ తల మీద ఆయన పెట్టిన హస్తాలను తడిమి చూడు. అదిగో 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 ఆ రైట్ సైడ్, ఆ నుదుటి పక్కనే, ఆ కుడి పక్కన, అదిగో ఆ సన్నగా ఇదిగో అలాగా ఆయన సిరంజిలాగా లాగేస్తున్నాడు చూడు, లాగుతున్నాడు చూడు. రా బయటికి అని లాగుతున్నాడు చూడు. ఆయనే నిన్ను స్వస్థపరుస్తున్నాడు చూడు, స్వస్థపరుచున్నాడు చూడు, స్వస్థపరుచున్నాడు చూడు, ఇగో స్వస్థపరుచున్నాడు చూడు, స్వస్థపరుచున్నాడు చూడు. తిరిగా రాగిని అనేటువంటి సహోదరి, అటువంటి సహోదరి వివాహం కొరకు ప్రార్థన చేస్తుంది. ఆమె ఈ రాష్ట్రానికి చెందిన వ్యక్తి కాదు. రాగిని ఈ లైవ్ చూస్తున్నటువంటి ఏదో రోజు నీకు చేరిద్ది ఈ మాట. నీవు పరితపించేటువంటి ప్రార్థించేటువంటి రాగిని పరితపించి ప్రార్థిస్తున్నటువంటి విషయాలలో కొంత భాగం మాత్రం దేవుడు అనుమతిస్తున్నాడు. దుఃఖపడవద్దు, బాధపడవద్దు. అది నీకు మంచి కాదు. మంచి అయితే ఆయన ఇస్తాడు. అది నీకు సమాధాన సంబంధమే కాదు, హాని చేసేవేయి. అందుకని అది ఆయన ఇవ్వట్లేదు. కొన్ని విషయాలు దేవుడు నీకు యాక్సెప్ట్ చేసాడు, కొన్నిటిని విడిచిపెట్టేశాడు. అయినప్పటికీ నా కుమార్తె, నా ముద్దు బిడ్డ అర్థం చేసుకుంటావని చెబుతున్నాను. ఆయన నీకు కొన్ని ఇస్తున్నాను, రాగిని కొన్ని ఇస్తున్నాను, కొన్ని ఇవ్వను. అది నీకు మంచి కాదు. నువ్వు ట్రైన్ ఎక్కి బయలుదేరి వెళ్తున్నప్పుడు నీకు అన్నీ కూడా అర్థమవుతాయి. ప్రియ సహోదరి రాగిని ప్రయాణంలో నేను నిన్ను దర్శిస్తాను. అన్నీ నీకు ఇవ్వటానికి ఇది తరుణం కాదు. వయసు వచ్చిన తర్వాత నీకు సమస్తము తెలియపరచబడతాయి. యాక్సెప్ట్ చేసిన విషయాల్ని మనస్ఫూర్తిగా అంగీకరించు. రాము అనేటువంటి వ్యక్తి, రామ్ పేరు రాము అని రిజిస్టర్లో ఉంటుంది. రామ్ అని పిలుస్తారు. రాము ఆయన పేరు. పిల్లల విషయంలో తిరగని చోటు లేదు. రాము చంచలత్వం కలిగిన వాడవై, దేవుని నమ్ముకున్న వ్యక్తివైనప్పటికీ కూడా కలవరాల మధ్య చంచలత్వం, 50-50 మైండ్తో సగం తడబడుతూ చాలా ఆపసోపాలు పడుతున్నావు. రామ్, నేను నిన్ను చూశాను. సహోదరి వసంత ఒక పచ్చని జీవితాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు ఈ లైవ్లో. వసంత, ప్రియ సహోదరి వసంత ఒక చక్కటి పచ్చని జీవితాన్ని ఇవ్వబోతున్నాడని ప్రభు తేటగా క్లియర్ కట్గా చూపిస్తున్నాడు. ఋషదే ఆక ఋతుల బతేనా కరాతే రాషదేరా బోతే రాషదేనా కరాతేరా బమ్మోతేనా. ప్రభువా స్తోత్రము, స్తుతి కలుగునుగాక, స్తుతి కలుగునుగాక, స్తుతి కలుగునుగాక. ఆశ్చర్యకరమైనటువంటి సన్నిధి, అద్భుతమైనటువంటి నీ కాపుదల నీ ప్రజల మీద ఉంచి వారు దర్శించి బలపరిచి
చిన్న ఆజ్ఞలు పాటించేటువంటి అద్భుతమైన ఆ సదవకాశం వారికి కలిగించండి ప్రభా. దయచేసి వారి ఆటంకాలు తొలగించండి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరూ కూర్చుందాం, తల వంచండి.